ఇవాళ మనం డాండెడ్ ఎపిసోడ్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒకారు ఇంకా మోమోని చూస్తాం. వీళ్ళిద్దరు టనల్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. వీళ్ళిద్దరు భయపడుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మోమో అడుగుతుంది, టర్బోగ్రాని దొరికినాక మనం ఏం చేద్దాం? దీనిపై ఒకారు అంటాడు, టర్బోగ్రాని మనం ఈ సిటీలో నుంచి బయటికి తీసుకెళ్లాలి. దీనివల్ల తను తన లొకేషన్ బౌండ్ స్పిరిట్ కి దూరం అవుతుంది. దాని ద్వారా మనం తనని ఈజీగా ఓడించొచ్చు. ఇప్పుడు వీళ్ళు వెళ్తుండగా ఒకటేసారి వీళ్ళకి టర్బోగ్రాని యొక్క తల కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు వెంటనే ఇక్కడి నుంచి పారిపోవడానికి వెనక్కి తిరుగుతారు. వెనక చూస్తే కూడా టర్బోగ్రాని యొక్క తల ఉంటుంది. అంటే టర్బోగ్రాని వీళ్ళిద్దరిని రెండు వైపుల నుంచి ట్రాప్ చేసింది. ఇప్పుడు టర్బోగ్రాని రెండు వైపుల నుంచి వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది. దీన్ని చూసి మోమో వెంటనే తన దగ్గర ఉన్న బ్యాట్స్ తోటి టర్బోగ్రాని మీదకి అటాక్ చేస్తుంది. టర్బోగ్రాని ఆ బ్యాట్స్ ని తన కళ్ళతోటి తింటుంది. ఇప్పుడు ఒకారు అంటాడు, నువ్వు నా కర్స్ ని రిలీజ్ చేయి, నేను గ్రానీతో ఫైట్ చేస్తా. ఇప్పుడు మోమో కూడా అలాగే చేస్తుంది. ఒకారు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఒకారు ట్రాన్స్ఫార్మ్ అవ్వగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒకారు టర్బోగ్రాని మీదకి అటాక్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ అంతలోనే ఒకారు మళ్ళీ నార్మల్ గా అయిపోతాడు. ఇప్పుడు మోమోకి ఏమీ అర్థం అవ్వట్లే. ఇంకా మోమోకి ఒకారు లోపట ఏ ఆరా కనిపించదు. ఇప్పుడు టర్బోగ్రాని అంటుంది, నేను అతని బనానాని తనకి ఇచ్చేసా. దీనివల్ల అతని లోపట ఎలాంటి కర్స్ పవర్ లేదు. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నా పవర్ ని ఇలా వాడతారని. ఇప్పుడు టర్బోగ్రాని వీళ్ళని తినడానికి ముందుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మోమోకి వాళ్ళ గ్రాని చెప్పిన మాట గుర్తుకొస్తుంది. అదేంటంటే టర్బోగ్రానికి తన స్పీడ్ మీద చాలా గర్వంగా ఉంటుంది కదా. ఏదో ఒకటి చేసి మనం టర్బోగ్రాని ఛాలెంజ్ చేయాలి రన్నింగ్ గేమ్ లో. ఇప్పుడు మోమో కూడా అలాగే చేస్తుంది. మోమో అంటుంది, నీ పేరు టర్బోగ్రానియే కదా, నీకు దమ్ముంటే మమ్మల్ని రేస్ లో ఓడించు. ఇది విని టర్బోగ్రాని తన నార్మల్ ఫామ్ లోకి వస్తుంది. ఇప్పుడు టర్బోగ్రాని అంటుంది, నేను ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంకా మీరు ఎప్పటికీ నన్ను ఈ రేస్ లో ఓడించలేరు. అయినా కానీ నేను మిమ్మల్ని ఎప్పుడైనా తినేయొచ్చు. ఇప్పుడు టర్బోగ్రాని గేమ్ యొక్క రూల్స్ గురించి అయితే అడుగుతుంది. దీనిపై మోమో చెప్తుంది, మేము పరిగెత్తుతూ ఉంటాం, మీరు మమ్మల్ని పట్టుకోవాలి. దీంట్లో నువ్వు మమ్మల్ని పట్టుకుంటే నువ్వు గెలిచేస్తావు. ఇంకా గేమ్ స్టార్ట్ చేసే ముందు నువ్వు 10 నెంబర్స్ ని కౌంట్ చేయి. ఇప్పుడు ఒకారు ఇంకా మోమో టనల్ బయటకి పరిగెత్తుతూ ఉంటారు. ఇప్పుడు టర్బోగ్రాని నెంబర్స్ ని కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకారు అంటాడు, ఇప్పుడు మనం ఈజీగా తప్పించుకోవచ్చు. మోమో నువ్వు నిజంగానే జీనియస్. ఇప్పుడు వెనకాల గ్రానీని చూస్తే గ్రానీకి సరిగా నెంబర్స్ ని కౌంట్ చేయడం వస్తలే. ఇప్పుడు టర్బోగ్రాని ఫాస్ట్ గా 10 అని అనేస్తుంది. ఇప్పుడు టర్బోగ్రాని తన దగ్గర ఉన్న చేతులతోటి వెంటనే మోమోని పట్టుకుంటుంది. ఇప్పుడు టర్బోగ్రాని ఒకారుతో అంటుంది, ఈమె 10 మినిట్స్ కంప్లీట్ అయ్యాయి, ఇప్పుడు నీ టర్న్. ఇప్పుడు టర్బోగ్రాని మళ్ళీ 1 to 10 కౌంట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకారు అంటాడు, నువ్వు సరిగా కౌంట్ చేయడం లేదు, నువ్వు రూల్స్ ని బ్రేక్ చేస్తున్నావు. దీనిపై టర్బోగ్రాని అంటుంది, నువ్వు నాకు జస్ట్ 1 to 10 వరకు కౌంట్ చేయమని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ టర్బోగ్రాని 1 to 10 వరకు కౌంట్ చేసి ఒకారుని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఎటు తప్పించుకోలేక ఒకారు టర్బోగ్రాని యొక్క చెస్ట్ ని కొరుకుతాడు. ఇప్పుడు గ్రాని ఒకారుని ఎంత విడిపించుకుందాం అనుకున్నా విడిపించుకోలేకపోతూ ఉంటుంది. ఇక్కడ గ్రానికి కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందని. తర్వాత గ్రానికి అర్థమవుతుంది ఇదంతా ఒకారు వేసుకున్న డ్రెస్ వల్ల జరుగుతుందని. ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకుని టర్బోగ్రాని దయ్యంలా మారి ఒకారు శరీరంలోకి వెళ్తుంది. ఇప్పుడు టర్బోగ్రాని ఒకారు యొక్క బట్టల్ని చింపేసి మోమోని తినేయడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతలోనే టర్బోగ్రాని మధ్యలోనే ఆగిపోతుంది. ఇప్పుడు టర్బోగ్రానికి ఎలా అనిపిస్తుందంటే ఎవరో తనని చేతులతో ప్రెస్ చేస్తున్నట్టు. ఇంకా ఇదంతా ఎవరో కాదు, మోమోనే చేస్తూ ఉంటుంది. మోమో తన కళ్ళతోటి టర్బోగ్రానిని చూడలేదు, కానీ తన ఆరాని చూడగలదు. అలా మోమో ఒకారు శరీరంలోనే టర్బోగ్రానిని సీల్ చేస్తుంది. ఇప్పుడు ఒకారు కూడా మోమోని విడిపిస్తాడు. ఇప్పుడు వీళ్ళు టర్బోగ్రానిని పట్టుకున్నామన్న సంతోషం ఎక్కువ సేపు ఉండదు, ఎందుకంటే అక్కడ ఒక పెద్ద క్రియేచర్ వస్తుంది. ఇప్పుడు ఈ క్రియేచర్ తన ముందున్న వాటినన్నిటిని పగలగొడుతూ వీళ్ళ వెనకాల పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకారు అంటాడు, ఈ లొకేషన్ బౌండ్ స్పిరిట్ ఇలా ఉందేంటి? దీనిపై మోమో అంటుంది, గ్రాని చెప్పినట్టు కొన్ని దయ్యాలు ఇలాగే ఉంటాయి. ఇక్కడ ఈ క్రియేచర్ ని చూస్తే వీళ్ళ మీద సరిగా అటాక్ చేయలేకపోతూ ఉంటుంది. ఇప్పుడు మోమో అంటుంది, నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయి మనల్ని ఇద్దరిని ఇక్కడి తీసుకెళ్ళు. ఇది విని ఒకారు కూడా ఇలాగే చేస్తాడు. ఒకారు టర్బోగ్రానిలా మారి చాలా స్పీడ్ గా ఇక్కడి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒకారు పరిగెత్తుకుంటూ వెళ్తూ కొండ మించి దూకేస్తాడు. ఇంకా తన కాలని హెలికాప్టర్ లాగా మార్చి కిందికి దిగేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ప్రశాంతంగా సిటీలోకి వచ్చేస్తారు. కానీ వెనకాల చూస్తే మళ్ళీ ఆ క్రియేచర్ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకారు మళ్ళీ మోమోని ఎత్తుకొని పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఇక్కడ పక్కనున్న వాళ్ళేమో వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి ఆ క్రియేచర్ కనిపించట్లేదు. ఇప్పుడు ఒకారు పరిగెత్తి చాలా అలసిపోయి ఉంటాడు. దీన్ని చూసి మోమో అంటుంది, మనం ఇక్కడ ఉన్న బిల్డింగ్ లోకి వెళ్దాం. నాకు తెలిసి ఇక్కడికి ఆ క్రియేచర్ రాలేదేమో, కానీ ఇక్కడ చూస్తే ఈ క్రియేచర్ ఈ బిల్డింగ్ ని విరగొడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎత్తుకి వచ్చిందని పారిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ క్రియేచర్ ఒక హాట్ స్ప్రింగ్ లో పడి చిన్నగా కాలిపోతూ ఉంటుంది. దీన్ని చూసి మోమో అక్కడ ఉండే పైప్ ని పూర్తిగా విరగొడుతుంది. దీనివల్ల ఆ క్రియేచర్ అందులోనే కాలి చనిపోతుంది. ఇప్పుడు ప్రశాంతంగా వీళ్ళిద్దరు కలిసి సిటీ బయటకు వస్తూ ఉంటారు. కానీ వీళ్ళకప్పుడే అక్కడ కొన్ని జోంబీస్ కనిపిస్తాయి. అవన్నీ వీళ్ళ వెంట పడుతూ ఉంటాయి. దీన్ని చూసి టర్బోగ్రాని అంటుంది, ఈ సిటీ బయట ఒక పెద్ద గ్రేవ్ యార్డ్ ఉంది, అందులో ఉన్న దయాలే నాకు హెల్ప్ కోసం రమ్మన్నాను. వీళ్ళంతా నా ఏరియాలోనే ఉంటారు కాబట్టి వీళ్ళు నా మాట తప్పక వింటారు. ఇప్పుడు అక్కడికి మళ్ళీ అదే క్రియేచర్ వస్తుంది. ఇదంతా చూసి మోమో టర్బో మోడ్ లో పరిగెత్తమని చెప్తుంది. అయినా కానీ ఇది ట్రై చేసిన వీళ్ళు సిటీలో నుంచి బయటికి వెళ్ళలేరు. కానీ ఒకారు మోమో చెప్పినట్టుగానే ట్రై చేస్తాడు. ఇంకా మోమో వీళ్ళు వెళ్లే రూట్ లో ఉన్న స్పిరిట్స్ అన్నిటిని మోమో తన సైకిక్ పవర్ తో పక్కకు నెడుతూ ఉంటుంది. ఇంకా మోమో తన పవర్స్ ని స్పైడర్ మ్యాన్ లా కూడా వాడుతుంది. కానీ ఎంత ట్రై చేసినా ఏమీ యూజ్ ఉండదు, ఎందుకంటే వీళ్ళ పవర్ ని లిమిట్ కన్నా ఎక్కువగా వాడారు. ఇప్పుడు వీళ్ళు కింద పడడం వల్ల ఒకారు యొక్క కర్స్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. దీనివల్ల టర్బోగ్రాని బయటకు వస్తుంది.
ఇప్పుడు టర్బోగ్రాని అక్కడే ఉండే క్రియేచర్ తోటి మర్జ్ అవుతుంది. ఇంకా టర్బోగ్రాని అంటుంది, ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా. ఇప్పుడు నేను మీకోసం 10-20 కూడా కౌంట్ చేస్తా. ఇక్కడ నుంచి తప్పించుకొని చూపించండి. దీనిపై మోమో అంటుంది, నాకు ఒక్క సెకండ్ చాలు. ఇప్పుడు మోమో తన సైకిక్ పవర్స్ తోటి తన పైన వెళ్తున్న ట్రైన్ ని పట్టుకుంటుంది. ఇప్పుడు ట్రైన్ ఎంత స్పీడ్ గా ఉన్న టర్బోగ్రాని వెనకంగా వీళ్ళని ఫాలో చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం రైల్వే ట్రాక్స్ మీద సెయికోని చూస్తాం. ఈ ట్రాక్ మీద సెయికో టర్బోగ్రాని కోసం ఒక ట్రాప్ ని ఫిక్స్ చేసింది. ఇంకా సెయికో సిటీ బయట మోమో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు సిటీలో నుంచి బయటకు వెళ్ళగానే టర్బోగ్రాని అక్కడే కాలి చనిపోతుంది. ఇంకా దాంట్లో నుంచి చాలా మంది అమ్మాయిల ఆత్మలు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్టేషన్ వచ్చిన తర్వాత మోమో ఇంకా ఒకరు దిగిపోతారు. సో ఫైనల్ గా వీళ్ళు అనుకున్న మిషన్ ని కంప్లీట్ చేశారు. దీని తర్వాత వీళ్ళు అదే టనల్ దగ్గరికి వెళ్తారు, అక్కడ ఫ్లవర్స్ పెట్టడానికి. ఇప్పుడు ఇక్కడ సెయికో చెప్తుంది, ఈ టనల్ ఒక క్రైమ్ ప్లేస్ అంట. ఇక్కడికి చిన్న పిల్లల్ని ఇంకా అమ్మాయిల్ని తీసుకొచ్చి టార్చర్ చేసి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయేవారంట. ఇంకా ఈ అమ్మాయిల ఆత్మల వల్లనే ఈ లొకేషన్ బౌండ్ స్పిరిట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయిలకి శాంతి దొరికింది. టర్బోగ్రాని తప్పిపోయిన అమ్మాయిల ఆత్మల దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఆత్మలకి నేనున్నానని ధైర్యం చెప్తుంది. ఇప్పుడు వీళ్ళ మిషన్ కంప్లీట్ అయిన సంతోషంలో వీళ్ళు నైట్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సెయికో అంటుంది, నీకు నీ బనానా దొరికేసింది కదా, ఒకసారి నాకు చూపించు. దీనిపై ఒకరు సెయికోని తిడుతూ ఉంటాడు. సెయికో ఇప్పుడు ఒకరు వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది. దీన్ని చూసి ఒకరు తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. ఇక ఎండింగ్ సీన్ లో ఒకరు మోమోకి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు ఆలోచిస్తారు, ఇది మాకు లాస్ట్ గుడ్ బై. ఇప్పుడు మోమో ఒకరుని ఆపి అంటుంది, మనం రేపు పొద్దున స్కూల్లో కలుద్దాం. ఇది విని ఒకరు కళ్ళలో సంతోషం కనిపిస్తుంది. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మనం చూద్దాం వీళ్ళకి స్కూల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అనేది. ఇంకా నాకు ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తా. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.